అసెంబ్లీ ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి అధికారికంగా ఎక్కడా పొత్తు ఉండదు. కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పినట్టు అనధికారికంగా ఒక 30 నియోజకవర్గాలు ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీ బలహీనంగా ఉందో అక్కడుండే కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులకు ఆర్థిక వనరులు సమకూర్చి వాళ్ళని ప్రోత్సహించి బీఆర్ఎస్ పార్టీ గెలవపోయినా పర్వాలేదు కానీ బీజేపీ గెలవకూడదు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ గెలిచినా పర్వాలేదు, కాంగ్రెస్తో మనం పొత్తు పెట్టుకుంటున్నాం. ఇంకో వ్యూహం కూడా ఉంది కేసీఆర్కి. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన సర్వేల్లో ఖచ్చితంగా వచ్చే సీట్లు 40. ఆయన ఎమ్మెల్యే సీట్లు ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలకు 30 మందికి తిరస్కరించబోతున్నాడు. ఆ 30 జాబితా ఇంకో 4-5 కలవచ్చు. ఓడిపోతారని సర్వేల్లో వచ్చిన 30 పైగా కూడా సీట్లు తిరస్కరించే అవకాశం ఉంది. ఆయనకున్న భయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి తెలుగుదేశంలో చేరిన 23 ఎమ్మెల్యేలో 22 మంది ఓడిపోయారు. ప్రజలు తిరస్కరించారు పార్టీ మారినందుకు. కర్ణాటకలో 17 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరి బీజేపీలో మంత్రులుగా ఉండి వాళ్ళు కూడా పూర్తిగా ఓటమి చెందారు. ఇప్పుడు బీఆర్ఎస్ని పీడిస్తుంది ఏంటంటే మనం 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తెచ్చుకున్నాం, ఆ 12 మందికి సీట్లు ఇస్తే ఆ 12లో 11, 12 ఓడిపోతారనే భయం వెంటాడుతుంది. అందువల్ల ఇప్పుడు ఈ 30-35 మందికి సీట్లు రావు. ఇప్పటి వరకు ఆశల పల్లకీల్లో విహరించారు ఎమ్మెల్యేలు. నాదే సీటు అనుకున్నారు. జాబితా పీకే బృందం జాబితా తయారు చేసింది. ఎమ్మెల్యేలు కూడా కొంత అవగాహన వచ్చింది, ఎవరెవరికి సీట్లు రావని అవగాహన వచ్చింది. అయితే ఎంఐఎం మాత్రం ఇప్పుడున్న సిట్టింగ్ 7 సీట్లు గెలవటం తథ్యం. ఎటు చూసినా 47 సీట్లే వస్తున్నాయి, 13 తగ్గుతున్నాయి. సీట్లు తగ్గినప్పుడు కేసీఆర్కి ద్విముఖ వ్యూహం ఉంది. మొదటి వ్యూహం మొన్న ఏ విధంగా 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గోడలు దూకించి బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నాడో అదేవిధంగా మంత్రి పదవులు ఆశించి ప్రలోభాలకు గురి చేసి ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే ఆలోచన ఒకటి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఓటర్లకు కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసము కోల్పోయారు. మనం గెలిపిస్తాం కాంగ్రెస్ పార్టీ, ఏదో సోనియా గాంధీని రాహుల్ గాంధీని చూసి ఓట్లేస్తాం. మనం గెలిపించిన ఎమ్మెల్యే కాంగ్రెస్లో ఉంటాడనే నమ్మకం ఏంటి? కేసీఆర్ ఆయన కొనుక్కుంటాడు కదా, వీళ్ళు వెళ్ళిపోతారు కదా, ఏమి ప్రయోజనం? మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వచ్చేది మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం అని ఆందోళన చెందుతున్నారు తెలంగాణ ప్రజలు, ఓటర్లు. ఇది మొదటి వ్యూహం. అయితే రెండో వ్యూహం సోనియా గాంధీతో మాట్లాడుకుని సోనియా గాంధీకి వెళ్ళి నేను నా ప్రభుత్వం ఏర్పాటు చేస్తాను తెలంగాణలో, మనం జాతీయ స్థాయిలో మీ యూపీఏ కూటమిలో నేను చేరతాను, మీ కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఎమ్మెల్యేలను మాకు మద్దతు ఇమ్మని చెప్పండి. బయట నుంచి మద్దతు ఇస్తారా, లేదు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా, మీరు కూడా మా ప్రభుత్వంలో చేరండి అని చెప్పి కేసీఆర్ ఢిల్లీలో కూర్చుంటాడు. కేటీఆర్ని ముఖ్యమంత్రి చేయాలని ఆలోచన. అంటే అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అమ్ముడు పోవటం అన్నా జరుగుతుంది. లేదు అధికారికంగా సోనియా గాంధీతో చర్చల అనంతరం సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినప్పుడు మళ్ళీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటి? అయోమయం, గందరగోళానికి గురి కాబోతారు. ఇది జరగబోయేదని చెప్పి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆసక్తికరమైన పరిణామాలు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాల్లో జరుగుతున్నాయి. గద్దరు, ఆయన పేరు గుమ్మడి విఠల్, గద్దర్ అయ్యాడు. ఆయన ఒక ప్రాంతీయ పార్టీ పెడుతున్నాడు, దాని పేరు ప్రాంతీయ ప్రజా పార్టీ. ఈ పార్టీ నమోదు చేసి ఆయన అభ్యర్థుల్ని నిలబెట్టాలనుకున్నాడు. ఈ గద్దరు ప్రజా పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూల వైఖరి.
కాంగ్రెస్ పార్టీ నాయకులతో, అగ్రశ్రేణి నాయకులతో, సిఎల్పి లీడర్ బట్టి విక్రమార్కతో అందరితో కూడా సన్నిహితంగా ఉంటూ రాహుల్ గాంధీని కూడా కలవటం జరిగింది. గద్దర్ పరోక్షంగా కాంగ్రెస్ పార్టీని ప్రోత్సహించే పరిస్థితి ఉంది. టీజేఎస్ బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకిస్తాడు. కోదండరామిరెడ్డి 2018 ఎన్నికల్లో ఆ మహాకూటమిలో భాగస్వామి అయ్యాడు. సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, తెలుగుదేశము, టీజేఎస్ పార్టీ అన్నీ కలిసి ఒక మహాకూటమిగా ఏర్పడి పోటీ చేశాయి. ఇప్పుడు కూడా టీజేఎస్ యొక్క వైఖరి పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తావంటే నేను విలీనం చేయనన్నాడు. అయితే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశం అయితే కనపడుతుంది. ఇంకొక ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే షర్మిల పార్టీ, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ, దాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయటం. ఈ షర్మిల విజయమ్మ యొక్క ప్రవేశము తెలంగాణలో ఉండే అగ్రశ్రేణి కాంగ్రెస్ నాయకులకు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఇష్టం లేదు. మీరు ఆంధ్ర వాళ్ళు, మీరు పులివెందల వాళ్ళు, కడప వాళ్ళు, మీకెందుకు తెలంగాణ రాజకీయం, మీది ఆంధ్ర పార్టీ, ఇక్కడెందుకు, మీరు వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో మీ రాజకీయం చేసుకోండి అని పలుమార్లు పత్రికాముఖంగా కూడా ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించడం జరిగింది. ఇప్పుడు డికే శివకుమార్ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు ద్వారా షర్మిల వెళ్ళి సోనియా గాంధీని కలవటం జరిగింది. సోనియా గాంధీ ఇడుపులపాయ వస్తుందని పుకార్లు షికారు చేస్తున్నాయి. సోనియాతో పాటు రాహుల్ కూడా ఇడుపులపాయ వస్తాడు, అక్కడ లాంఛనంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని విలీనం చేస్తారు కాంగ్రెస్లో అని. విలీనం చేస్తే ఇప్పటివరకు షర్మిల ఖమ్మం జిల్లాలో పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని సంకల్పించింది. అక్కడ రాజకీయంగా కురువృద్ధుడు, గెలిచే అభ్యర్థి అక్కడ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని ఢీకొనటం కష్టమని చెప్పి అందరూ చెప్పారు ఆమెకి. అమ్మ, తుమ్మల నాగేశ్వరరావు ప్రతి ఇంట్లో ఉంటాడు, ఇంటి మనిషి అయినా రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈ పాలేరు నియోజకవర్గం ఆయన్నే ఆదరిస్తారు అని చెప్పిన తర్వాత షర్మిలకు అక్కడ గెలవలేమని సంకేతాలు ఆమె అనుచరులు, ఆమె హితులు, సన్నిహితులు పాలేరు వద్దు, ఇక్కడ గెలిచే అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు అని చెప్పిన తర్వాత ఆమె ఆలోచన విధానం మారింది. ఇప్పుడు సికింద్రాబాద్ మీదకి వచ్చింది.